గోదావరి ప్రవహిస్తోంది. వెన్నెలవలె కృష్ణవేణి విహరిస్తోంది. గోదావరి ప్రవహిస్తోంది, వెన్నెలవలె కృష్ణవేణి విహరిస్తోంది. వేదల్లా గోదావరి ప్రవహిస్తోంది, చెల్లి ప్రవహిస్తోంది. విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం, విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం. జనుల కనుల వెలుగులలో దాదులు వారిది రాగం, జనుల కనుల వెలుగులలో దాదులు వారిది రాగం. వెలవేసిన అరటి చెట్లు తీసుకురానా, జలమామిడి తోరణాలు కట్టనా. వెలవేసిన అరటి చెట్లు తీసుకురానా. గడప మీద చిగురు గల్లు గరి పొడిచెను శోభ, గడప మీద చిగురు గల్లు గరి పొడిచెను శోభ. ముంగిట ముత్యాలు నవ్వి రంగవల్లి సుప్రభ, ముంగిట ముత్యాలు నవ్వి రంగవల్లి సుప్రభ. ఏరువాత పడవల జదవూగిసలాడుని, దూడెత్తుల బండి వలె గుండెలొరికి సాగుని. ఏరువాత పడవల జదవూగిసలాడుని. జనావళికి సంతతం సంతోష ప్రాప్తి, జనావళికి సంతతం సంతోష ప్రాప్తి. విశాలాంధ్ర నిండా వైవాహిక దీప్తి, విశాలాంధ్ర నిండా వైవాహిక దీప్తి. దక్షిణంగా వైపున్న ఈ ప్రాంతము ఉష్ణ మండలం, ఐనరేఖా మండలం. ఇది భారతదేశాన్ని ఈ రేఖ శీతోష్ణ స్థితి పరంగా రెండు భాగాలుగా పిలుస్తుంది. ఈ కర్కట రేఖ నుండి కన్యాకుమారికి వనుకున్న ఈ ప్రాంతము ఉష్ణ మండలం. ఈ ప్రాంతంలో సూర్యుడు 2 సార్లు దక్షిణంగా వస్తాడు, ఉత్తరంగా వస్తాడు, మళ్ళీ దక్షిణంగా వెళ్తాడు. 2 సార్లు నేడు ఈ ప్రదేశంలో, ఈ దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి, కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి. దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం. ఇది కర్కట రేఖకి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం. ఈ ప్రదేశంలో నీడలు ఎప్పుడు ఉత్తరం వైపుకే ఉంటాయి. ఒక జూన్ నాటికి ఈ నీడలు తక్కువగా ఉంటాయి. డిసెంబర్ 21వ తేదీకి ఈ నీడలు విడివి చాలా దూరంగా ఉంటాయి. ఇలాంటి శీతోష్ణ స్థితి పరంగా కనిపించే ఈ సూర్యబింబము జూన్ 21వ తేదీన ఈ కట్కర్ రేఖకు సమానంగా ఉదయిస్తుంది. ఈ కట్కర్ ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది. ఇప్పుడు నీడలు కనిపిస్తుంది. వెన్నెలవలె కృష్ణవేణి విహరిస్తోంది, వేదల్లా గోదావరి ప్రవహిస్తోంది, చెల్లి ప్రవహిస్తోంది. విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం, విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం. జనుల కనుల వెలుగులలో దాదులు వారిది రాగం, జనుల కనుల వెలుగులలో దాదులు వారిది రాగం. వెలవేసిన అరటి చెట్లు తీసుకురానా, జలమామిడి తోరణాలు కట్టనా.